బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ప్రస్తుతం సినిమాలు దాదాపు చేయడం లేదు. అయినప్పటికీ ఆమె ఆదాయం ఆగడం లేదు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో నెల నెల లక్షలు వస్తున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజోల్ ఇప్పుడు సినిమాల సంఖ్య బాగా తగ్గించేశారు. కానీ ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. దీని వెనుక రహస్యం రియల్ ఎస్టేట్ పెట్టుబడులు. ముంబైలోని బ్యాంక్ స్ట్రీట్ పక్కన ఆమెకు ఉన్న భారీ కమర్షియల్ భవనాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంకు లీజుకిచ్చారు. తద్వారా వచ్చే 9 ఏళ్లలో 8.6 కోట్ల రెంట్ వస్తుంది. అంటే నెలకు సుమారు 6.9 లక్షలు స్థిరంగా ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ భవనంతో పాటు మరికొన్ని కమర్షియల్, రెసిడెన్షియల్ ఆస్తులు కూడా ఆమె పేరిట ఉన్నాయి. వాటి నుంచి ప్రతి ఏటా కోట్లలో ఆదాయం వస్తోందని సమాచారం. గతంలో సినిమాలతో కష్టపడి సంపాదించిన డబ్బును ఇప్పుడు తెలివిగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ కోట్లు కొల్లగొడుతున్నారు కాజోల్. అందుకే ఆమెను ఇప్పుడు రియల్ ఎస్టేట్ క్వీన్ గా పిలుస్తున్నారు. పైరసీకి పాల్పడిన ఐబొమ్మ రవి అరెస్టుతో టికెట్ ధరలపై మరోసారి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నిర్మాత ఎస్కేఎన్ ఒక థియేటర్ ధరలను పోస్ట్ చేశారు. దానికి నెటిజన్ల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. ఐబొమ్మ రవి అరెస్టుతో టికెట్ ధరలు, పైరసీపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరు రవిని సపోర్ట్ చేస్తూ టికెట్ ధరలు ఎక్కువ కాబట్టే పైరసీ జరుగుతోందని వాదిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత ఎస్కేఎన్ మూసాపేట శ్రీరాములు థియేటర్ టికెట్, క్యాంటీన్ ధరల ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. టికెట్ ధర 150 రూపాయలు మాత్రమే కాగా పాప్కార్న్ 70 రూపాయలు, సమోసా 30 రూపాయలు, కోక్ 25 రూపాయలు, లేస్ ప్యాకెట్ 18 రూపాయలుగా ఉన్నట్లు చూపించారు. రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా విడుదలైంది. ఈ ధరలు చూస్తే సినిమాకు వెళ్లడం అంత ఖరీదైన వ్యవహారం కాదని ఎస్కేఎన్ సూచ్యంగా చెప్పినట్లయింది. అయితే నెటిజన్లు మాత్రం ఇది ఒకే ఒక్క థియేటర్ ధర మాత్రమేనని, పెద్ద మల్టీప్లెక్స్లలో ధరలు భారీగా ఉంటాయని కౌంటర్ ఇస్తున్నారు. ఈ వివాదం సోషల్ మీడియాలో మరింత వేడెక్కింది. టాలీవుడ్ లో తన తొలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సేకు ఇప్పటి వరకు పెద్ద హిట్ దక్కలేదు. తాజాగా విడుదలైన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకు మంచి టాక్ లభిస్తోంది. ఈ చిత్రం ఆమె కెరీర్లో ఒక మలుపు తిరగనుందా అనే అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన భాగ్యశ్రీ బోర్సేకు మంచి పేరు వచ్చినా హిట్ దక్కలేదు. కింగ్డమ్, కాంతా వంటి సినిమాలు ఆశలను నెరవేర్చలేదు. అయితే ఇటీవల విడుదలైన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాపై ఆమె ఆశలు పెట్టుకుంది. మంచి బజ్తో విడుదలైన ఈ చిత్రానికి సానుకూల ప్రతిస్పందన లభిస్తుంది. రామ్ నటన, కథలోని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. భాగ్యశ్రీని సాదాసీదా కుటుంబ యువతిగా చిత్రీకరించారు. రామ్తో ఒక్క లిప్లాక్ సన్నివేశం తప్ప ఇతర ఇబ్బందికరమైన సన్నివేశాలు లేకపోవడం గమనార్హం. నటనలో ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడం ఈ చిత్రానికి అనుకూలంగా ఉంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుంది, భాగ్యశ్రీకి ఇది ఒక హిట్ గా మారుతుందా అనేది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది.